హాయ్ గైస్, టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమాకు పార్ట్ 2గా విక్రమార్కుడు 2 సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాలో హీరో ఎవరు, అలాగే ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది రవితేజ గారి ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్లో విక్రమార్కుడు ఒకటి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లో ఒకటిగా నిలిచింది. దీంతో రవితేజ రేంజ్ ఒకసారిగా పెరిగిపోయింది. అలాగే విక్రమార్కుడు సినిమా రవితేజ తప్ప ఇంకెవరూ చేయలేరు అనడంలో ఎలాంటి ఆసక్తి లేదు. మరి ఇలాంటి చిత్రానికి పార్ట్ అంటే కాస్త కష్టమైన పని అని చెప్పాలి. ఎందుకంటే మొదటి సినిమాలోనే సోల్ని చెడగొట్టకుండా సీక్వెల్ తీయడం సాహసంగా కూడుకున్న పని. అయితే తాజాగా నిర్మాత కేకే రాధామోహన్ భీమా ప్రమోషన్లో భాగంగా విక్రమార్కుడు 2 ఉందా లేదా దానిపై సాలిడ్ అప్డేట్ అందించారు. విక్రమార్కుడు 2 కథ సిద్ధంగా ఉంది, కానీ ఈ సినిమాకు రవితేజ గారు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. చెప్పాలంటే రవితేజ పార్ట్ 2 పై అంతగా ఆసక్తి లేరు, కానీ తను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా కూడా కథ విజేంద్ర ప్రసాద్ గారు అందిస్తున్నారు, సంపత్ డైరెక్ట్ చేస్తున్నారు. రవితేజ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాం, మేము మాత్రం సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ విక్రమార్కుడు 2 టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా చేయించా అని తెలిపారు రాధామోహన్. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే రవితేజ గారు విక్రమార్కుడు 2 పార్ట్ 2 తీస్తే బాగుంటుందా లేదా ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.